కల్పతి అనే చిన్న గ్రామం రాత్రులైనప్పుడల్లా పక్కనున్న అరణ్యం దట్టమైన మబ్బుతో నిండిపోతుంది. గ్రామస్థులు ఆ మబ్బు పురాతన రహస్యం కాపాడుతోందని నమ్మేవారు. కాని యువకుడు దేవ్ వాటిని కథలుగా పరిగణించాడు. ఒక సాయంత్రం అతని జిజ్ఞాసవంతమైన గద్ద వీరా ఆ అరణ్యంలోకి ఎగిరి వెళ్ళింది. దాని వెంట వెళ్లి చూడాలని దేవ్ నిర్ణయించుకున్నాడు. అరణ్యంలో వీరా ఒక పాత, చెదిరిపోయిన వంతెనపై కూర్చుంది. దేవ్ దగ్గరకు వెళ్తున్నప్పుడు భూమి కంపించి ఒక వెలుగుమయమైన స్త్రీ మబ్బుల నుంచి బయటకొచ్చింది. నేను ఐరా, మరచిన వంతెనకు కాపారి. ఎన్నో ఏళ్ల క్రితం ఈ వంతెన మన లోకం మరియు మాంత్రిక లోకం ఆకాశం మధ్యలో అనుసంధానం చేసేది. ఇప్పుడు ఒక చీకటి శాపం వాటిని విడగొట్టింది. ఐరా ఒక ప్రకాశవంతమైన తాలిస్మాను అతనికి ఇచ్చి చెప్పింది, ఈ వంతెనను పునర్నిర్మించడానికి 2 లోకాల్లో దాచిపెట్టిన ఏకత్వ శకలాలను కనుక్కో. వాటిని కలిపితే సమతుల్యత పునరుద్ధరించబడుతుంది. దేవ్ మరియు వీరా తమ దారిలో ప్రయాణం ప్రారంభించారు. మొదట వారు విసిరి దాడిచేసే ముల్లులతో నిండిన ముర్మురించే అరణ్యం లో శకలాన్ని పొందారు. తర్వాత మంచుతో కప్పబడి మెరిసే గాజు పర్వతాల పై ఎగబాకి మరొక శకలాన్ని సేకరించారు. ప్రతిధ్వని సరస్సులో ఒక నీటి సర్పాన్ని మాయచేసి మునిగపోయిన దేవాలయం నుంచి శకలాన్ని సంపాదించారు. చివరగా కల్పతి అవశేషాల్లో చీకటి నీడలతో పోరాడి చివరి శకలాన్ని పొందారు. వంతెన వద్దకు తిరిగ వచ్చిన దేవ్ శకలాలను తాలిస్మాన్లో ఉంచాడు. వంతెన బంగారు కాంతితో ప్రకాశించి తిరిగి నిర్మాణమైంది. ఐరా ఆనందంగా నవ్వుతూ, నువ్వు సమతుల్యతను పునరుద్ధరించావు. కాని జాగ్రత్తగా ఉండు, శాపం సృష్టికర్త ఇంకా సజీవంగా ఉన్నాడు అంది. గ్రామస్థులు పునర్నిర్మించిన వంతెనను ఆశ్చర్యంగా చూశారు. దేవ్ తన సాహసగాథ ఇంకా ప్రారంభమయిందని అనుకున్నాడు.